ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని హోంమంత్రి అనిత గారికి చేరేలా మనమంతా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో మేడం గారికి, హోంమంత్రి అనిత గారికి చేరేలా పనిచేయండి. మన దగ్గర సోషల్ మీడియా ఉంది. ఎందుకంటే మేడం ఇట్లాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటారు. రైట్, ఒకసారి నాగమల్లేశ్వరి గారు, ఈ వీడియో, ఈ బాధితురాలి కష్టాలు, కన్నీళ్లు, ఎమ్మెల్యే గారి అకృత్యాలు ఇవన్నీ హోంమంత్రి గారికి చేరితే ఖచ్చితంగా ఈమెకి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? సార్, మీకు ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు సార్. నమస్తే. న్యాయం జరగడం దేవుడెరుగు కానీ సార్, ముందు ఆ అమ్మాయి మీద కేసు పెట్టకుండా ఉంటే చాలు. అమ్మాయి మీద కేసు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నా వాయిస్ నాకే వినిపిస్తుంది సార్. క్లియర్ ఉంది, చెప్పండి. అమ్మాయి మీద ఎందుకు కేసు పెడతారు? సో అమ్మాయి మీద కేసు ఏంటంటే, మరి అలా గతంలో జరిగే, అదే అంటున్నాను సార్, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ ఇవే కదా. ఇప్పుడు ఆదిమూలం గారు చేసిన విషయం దగ్గర నుంచి చూస్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మనిషే కదా ఆవిడ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలే కదా. ఆవిడ మీద ఏం జరిగిందో చూడలేదా మనం? తర్వాత కిరణ్ రాయల మీద ఒక మహిళ వచ్చి, లక్ష్మి అన్న అమ్మాయి ధైర్యంగా చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆ అమ్మాయిని ఏం చేశారు? అరెస్ట్ చేశారు కదా. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో మీరందరూ మహిళల్ని రక్షించడానికి వచ్చారా, భక్షించడానికి వచ్చారా? చెప్పమనండి సార్. ఇప్పుడు ఈ జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసలు ఆ వీడియో కాల్ ఏంటి? దరిద్రం. అధికారం మదం నెత్తికెక్కి ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థం కాకుండా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీలు, లేకపోతే భర్తకు దూరంగా ఉన్నటువంటి మహిళలు, లేకపోతే సింగిల్గా బిడ్డలతో ఉన్న మహిళలు, వీళ్ళ మీ టార్గెట్లు? వీళ్ళ టార్గెట్లు ఎంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వారం క్రితం. ఏమని? ఇట్లాంటి సంబంధాలు, శారీరక సంబంధాలు, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా పార్టీకి రుద్దుతున్నారు అని అంటే, మీరు ఇస్తున్నారు ప్రోత్సాహం. చేసుకోండి రా నాయనా, ఇలాంటివి రిలేషన్స్ పెట్టుకోండి, ఆడవాళ్ళని మోసం చేసేయండి, మీరు ఏం చేసినా కూడా వెనకతల నేనున్నాను అని ధీమానా? ఇవాళ చెప్పాలా జనసేనకి సంబంధించినటువంటి మన డిప్యూటీ సీఎం గారు, సనాతన ధర్మకర్త ఎక్కడికి పోయారయ్యా? ఇంత ఘోరం ఈ ఘోరం ముందే తెలుసు వీళ్ళకి సార్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇష్యూ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఎక్కడ మనం ఈ ఆడబిడ్డ బయటకు వచ్చేసి ఏ ప్రెస్ మీటో లేకపోతే ఏ వీడియోనో పెడతదని చెప్పేసి భయపడి ముందుగానే ప్రెస్ మీట్లో రిలీజ్ చేసుకున్నటువంటి దరిద్రపు పనులు అన్నమాట ఇవన్నీ. ఇవాళ ఎంత నీచానికి దిగి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం సార్. ఏంది ఇది? రాష్ట్రంలో మహిళలు బతకొద్దా, ఉండాలా లేదా ఒకసారి చెప్పమనండి. కోన రవికుమార్కి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఒక ప్రిన్సిపాల్ని, ఆ ప్రిన్సిపాల్ అర్ధరాత్రి నువ్వు ఫోన్ చేయాలంటాడంట, అర్ధరాత్రి నువ్వు జూమ్ మీటింగ్ లో ఉండాలంటారంట. ఓ ప్రిన్సిపాల్ని బతకనియరు, ఓ గవర్నమెంట్ మహిళని బతకనియరు, ఓ దళిత మహిళని బతకనియరు. ఎట్లా బతకాలి? మీకు ఓట్లేసింది ఎందుకు? ఎమ్మెల్యేలకి ఓట్లేసింది ఎందుకు? మహిళలందరూ మీ చాతకానితనానికి పరాకాష్ట కదా. ఇప్పుడు వీళ్ళు ఆడవాళ్ళు కనిపిస్తే కడుపన్న చెయ్యాలా, ముద్దన్న పెట్టాలా, ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పార్టీ నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ ఈ రాష్ట్రంలో మహిళలుగా? ఇంకా హోంమంత్రి అనిత అంటారా, ఆవిడ ఏ రోజు మహిళలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆవిడ పనిచేయదు. ఆవిడ సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, లేకపోతే పాటలు పాడుకొని సంగీతాలలో కూర్చోడానికే సరిపోతుంది ఆవిడికి. ఈ విషయం ఆవిడ దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుందంటే జరగదు, ఆ ఆడబిడ్డకి జరగదు. నేనైతే కోరుకుంటున్నా ఆడబిడ్డను. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం మేడం ఇది. కూడా నాకు డౌటే. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం ఇది. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకే న్యాయం జరగదా? ఆవిడ సిగ్గుపడాలి సార్. జరగదు. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వరకు నేను ఎన్ని చెప్పాను? మీరు ఏడు ఇన్సిడెంట్స్ చెప్పాము, 7 మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి దౌర్భాగ్యాలు చెప్పాము. గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి నజీర్ విషయంలో ఏం జరిగింది, ఆదిమూలం విషయంలో ఏం జరిగింది, కోన రవికుమార్ విషయంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ శ్రీధర్ విషయంలో ఏం జరిగింది, లేకపోతే అక్కడ ఉన్న కిరణ్ రాయల విషయంలో ఏం జరిగింది, ఏం చేశారు అని అంటున్నా. అట్లీస్ట్ వాళ్ళని సస్పెండ్ చేశారా? అట్లీస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? అట్లీస్ట్ ఆడబిడ్డలకి న్యాయం చేశారా? లేదే. విమర్శలో మళ్ళీ ఆడబిడ్డల మీద సరే హోంమంత్రి గారి పైన మీకు నమ్మకం లేదు, జనసేన ఎమ్మెల్యే అయినా కాదు మేడం, మీకు హోంమంత్రి గారి మీద నమ్మకం లేదు. ఈయన జనసేన ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళల విషయంలో ఎంత కఠినంగా ఎవరైనా సరే
ఆలోచన వచ్చిన చెయ్యి వేయాలనే ఆలోచన వచ్చిన చెయ్యి తీస్తారని మాట్లాడతారు ఆయన. మహిళల పట్ల అంత గొప్ప గౌరవం కలిగినటువంటి వ్యక్తి. సో ఆయన దృష్టికి ఇది వెళితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా? ఆ బాధితురాలకి న్యాయం జరుగుతుందా? సార్ ఇప్పుడు వినిత విషయం అందరికీ తెలిసిందే కదా సార్. వినిత ఏం చెప్పింది? అన్నా ఇదిగో నాకు ఇలా అన్యాయం జరిగిందన్నా, నేను నా న్యూడ్ వీడియోలు తీశారన్నా, మొత్తం అంతా పెన్ డ్రైవ్ లో ఉందన్నా, ఆ పెన్ డ్రైవ్ విషయం అంతా తెలిసిందన్నా, నీకు చెప్పుకోవడానికి వచ్చానన్నా అంటే, లేదు లేదు నేను మాట్లాడతాను, నువ్వేం బయటికి రాకమ్మా, ఈ విషయాన్ని నువ్వేం ఎత్తకమ్మా ఆ అమ్మాయికి చెప్పారట. తర్వాత అమ్మాయి అడ్డగోలుగా పాపం తప్పు చేసింది ఒకడైతే, ఆ అమ్మాయి శిక్ష పడుకొని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కలుస్తానంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నీ కోసం, నీ పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక మహిళకే నువ్వు న్యాయం చేయలేక, నువ్వు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా దొంగచాటుగా దాచుకొని పోయి నువ్వు ఎంత ఊడిగం చేస్తున్నావో. దేశం కోసం పనిచేస్తున్నాను, నువ్వు దేశం కోసం పనిచేయట్లా, తెలుగుదేశం కోసం పనిచేస్తున్నావు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. నీ కార్యకర్తలు, నీ మహిళలకి కూడా న్యాయం చేయకపోతే ఎందుకు మీకు ఆ పదవులు, ఎందుకు ఆ డిప్యూటీ సీఎం పదవులు? ఇవాళ తాటదీవయ్యా, నీ ఎమ్మెల్యేకి తాటదీ. ఇవాళ మేమందరం కూడా శబాష్ అంటాం నిన్ను. నీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆ వీడియో కాల్ నువ్వు కూడా దర్శించుకొని చూసి ఏం న్యాయం చేయాలో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం సార్. ఇంత దౌర్భాగ్యమా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా సార్? ఏందా వీడియోలు ఏంది సార్? ఆ విచ్చలవిడతనం ఏంది సార్? గతంలో మొన్న సంక్రాంతికి కూడా ఒక జనసేన వాడు వచ్చి నువ్వు బట్టలు వస్త్రాధరణ తీసేయాలమ్మా అని చెప్పినప్పుడైనా ఈ పెద్ద మనిషి యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు తీసుకోకపోతేనే ఇలా రెచ్చిపోయి రోజుకొక వింతలు మేము చూడాల్సినటువంటి కర్మ మాకు తెలియగలుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డకైతే న్యాయం జరుగుతుంది. మేము ఆ బిడ్డకు అండగా ముందుకు తీసుకెళ్తాము. మహిళలకి న్యాయం చేయకపోతే డెఫినెట్ గా మేము అండగా ఉంటాం.